Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Rin presents Shirdi Sai Geetamrutam Finals ki Swagatam Suswagatam. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai జూలై 30న ఒక అద్భుతానికి శ్రీకారం చుట్టిన రోజు. ఆ రోజే షిరిడి సాయి చిత్రం ఆడియో రిలీజ్ అయిన రోజు. ఆ తర్వాత నుంచి ఎక్కడ విన్నా, ఏ గుళ్ళో విన్నా, ఎన్ని గుండెల్లో విన్నా, ఏ ఊర్లో విన్నా, ఏ ఇంట్లో విన్నా షిరిడి సాయి చిత్ర పాటలు మాత్రమే. మరి ఈ చిత్రానికి సంబంధించి రాష్ట్రంలో నలుమూలల్లో షిరిడి సాయి గీతామృతం కాంటెస్ట్ ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కాంపిటీషన్ కి ఎంతో మంది అద్భుతమైన సింగర్స్ వచ్చారు, పాడారు. మరి వాళ్ళందరిలో ప్రిలిమ్స్ నుంచి క్వార్టర్స్ కి, క్వార్టర్స్ నుంచి సెమీస్ కి, సెమీస్ నుంచి ఇవాళ ఫైనల్స్ కి టోటల్ గా 6 సింగర్స్ సెలెక్ట్ అయ్యారు. మరి ఈ బెస్ట్ 6 సింగర్స్ ఇవాళ మన రిన్ షిరిడి సాయి గీతామృతం ఫైనల్స్ లో పర్ఫామ్ చేస్తారు. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai మరి పర్ఫామ్ చేసి విన్ అయిన వాళ్ళకి 1 lakh వర్త్ గోల్డ్ చైన్ పెండెంట్ గిఫ్ట్ గా అందచేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్రైజ్ కి కీరవాణి గారిచే గోల్డ్ లాకెట్ అలాగే చైన్ ని గిఫ్ట్ గా అందచేయడం జరుగుతుంది. Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai బాబా ఉన్నాడని అందరికీ తెలుసు, కానీ బాబా సాక్షాత్తు మన ముందుకొస్తే ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. అది చూపించడానికి మనందరినీ భక్తి పారవశంలో ముంచడానికి 4 మహానుభావులు నడుం కట్టుకున్నారు. ముఖ్యంగా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది నిర్మాత మహేష్ రెడ్డి గారి గురించి, ఆ తర్వాత దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు, ఆ తర్వాత కింగ్ నాగార్జున గారు. మరి ఇదివరకు మనం ఎన్నో షిరిడి పాటలు విన్నాం, అంటే బాబా గారి బోల్డ్ అని పాటలు విన్నాం. కానీ తనదైన స్టైల్లో మరొకసారి అందరినీ మెప్పించిన అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. ఈ 4 కలిసి షిరిడి సాయి చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సెప్టెంబర్ 1st వీక్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఇవాళ మహానుభావులు అందరూ మన ముందున్నారు, వారిని సాధనంగా ఆహ్వానిద్దాం. నమస్కారం అండి. అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విక్రమ్ గారు, అలాగే సినిమాటోగ్రాఫర్ గోపాల్ గారు కూడా ఇక్కడే మనతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. నాగార్జున గారంటే మాకు ఇదివరకు భక్తుడిగా తెలుసు, ఒక అన్నమయ్యగా, ఒక రామదాస్గా. మొట్టమొదటిసారిగా రాఘవేంద్రరావు గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అసలు ఎలా కన్విన్స్ చేశారు? సాక్షాత్తు దైవంగా చేయాలి అంటే అసలు ఎలా కన్విన్స్ చేశారు? భయపడుతూనే ఉన్నాను, బట్ రాఘవేంద్రరావు గారితో ఇంతకుముందు అన్నమయ్య చేసినప్పుడు ఇలాగే అన్నాను, నాతో అన్నమయ్య ఏంటని. షిరిడి సాయి ఏంటని ఆయన్ని అడిగినప్పుడు నువ్వేం వరి అవ్వద్దు, నేనున్నాను అని ఆయన గురువులాగా నాకు చెప్పారు. ఆయన మాట విని లోపలికి వెళ్ళిపోయాను. అండ్ రేపు సినిమా చూసినప్పుడు మీరే చెప్పాలి. సార్, మరి బాబా గారి పాటలు ఇదివరకు బోల్డ్ అని ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి బాబా గారి రకరకాలైన పాటలు వింటూ ఉన్నాం. కానీ మొట్టమొదటిసారిగా షిరిడి సాయి చిత్రానికి పాటలు కంపోజ్ చేయడం అసలు ఎలా అనిపించింది? అంటే ఇదివరకు ఆ పాటలు ఏమైనా ఇన్స్పిరేషనా? దేవుడికి పాటలు చేయడం ఇది మొదటిసారి కాదు. బాబా గారిలో వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు, యేసుప్రభుని చూడొచ్చు, అల్లాని చూడొచ్చు. సో ఇదివరకు కంపోజ్ చేసిన దేవుడి పాటలన్నీ కూడా రిహార్సల్ అనుకుంటే బాబా గారి పాటలు చేయడం టేక్ అన్నమాట. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ షిరిడి సాయినాథుడు ఆశీర్వాదాలు తీసుకొని ఇవాల్టి మన మొట్టమొదటి సింగర్ సౌజన్యాన్ని సాధనంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చెప్పడంతో అమరా రామ సుమా రామచరి కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం. అభిషేకం మధురాభిషేకం మలయ మహీధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధంతో సాయినాథని సుందర మూర్తి
అభిషేకం చందనాభిషేకం అభిషేకం చందనాభిషేకం శ్రీహరిపదరాజీవ సముద్భవ గగన గంగ పావన శ్రీకరములా సాయినాథని శ్రీకరమూర్తికి అభిషేకం నీరాభిషేకం సాయినాథని శ్రీకరమూర్తికి అభిషేకం నీరాభిషేకం పిరివాణి గారు, మరి ఈ పాట వింటుంటే కొత్తగా అనిపిస్తుంది ఈ అభిషేకం. అసలు మీనింగ్ ఏంటి? చాలా మందికి వచ్చిన డౌట్ ఇది. కొత్తగా ఉందండి. 5 రకాల పదార్థాలతో అభిషేకం చేశారు స్వామికి. సో ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క రాగంలో కంపోజ్ చేయడం జరిగింది. అందువల్ల మీకు కొత్తగా అనిపిస్తుందేమో. బట్ ఏదైనా అభిషేకమైన హారతైనా ఏదైనా సాధారణంగా భక్తి గీతాలు ఒక రాగం ఎత్తుకుంటే అందులోనే వెళ్ళిపోతుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తన్నానన్నాని తన్నానన్నాని అనే పాట మీరు వినుంటారు. అంటే నేను తన్నాన ఎందుకన్నానంటే అది రకరకాల దేవుళ్ళ మీద రికార్డ్ చేయడం చేశారు. ఏ దేవుడి మీద చేసినా అది ఒక కనీసం 2 గంటలు ఉంటుందన్నమాట. 2 గంటలు మీకు అదే ఆట్యూన్ తప్ప ఇంకేది వినపడదు. అట్లా కాకుండా ఇందులో రాగాలు మారినాయి కాబట్టి మీకు అది కొత్తగా అనిపించి ఉండొచ్చు. మరి ఇప్పుడు సౌజన్య పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. చాలా చక్కగా పాడావమ్మా. ఏ ఊరు మీది? విశాఖపట్నం. వైజాగ్. సంగీతం నేర్చుకుంటున్నావా? ఎవరి దగ్గర? జోగులాంబ గారి దగ్గర నేర్చుకుంటున్నా. కర్ణాటక. చాలా చక్కగా పాడు. నాకు ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు శ్రేయ ఘోషల్ నా దగ్గర ఇది జాదూ హే నషా పాడినప్పుడు ఆ అమ్మాయి వాయిస్ కొంచెం బాగా లేతగా ఉండింది. ఆ వాయిస్ గుర్తొచ్చింది నాకు. సో నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. థ్యాంక్ యూ సార్. కాకపోతే కోరస్ పోర్షన్ కూడా నువ్వే పాడేసావు కదా. ఆ పాడడం వల్ల కొంచెం ఏంటంటే కొంచెం తరుగుతున్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ టైం నువ్వు కోరస్ పోర్షన్ పాడొద్దు. అర్థమైందా నేను చెప్పి? చాలా చక్కగా పాడాను. థ్యాంక్ యూ సార్. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆడియో రిలీజ్ చేసినప్పుడు మేము కొంతమంది సింగర్స్తో చాలా వరకు ఒరిజినల్ సింగర్స్తో పాడారు. కానీ ఒరిజినల్ మ్యూజిక్ కాకుండా ట్రాక్ ప్లే చేసాం. చక్కటి ఆర్కెస్ట్రా దొరకదేమో అని భయం వేసి. కానీ ఇప్పుడు ఇంత చక్కగా అద్భుతంగా వాయిస్తున్నారంటే చాలా ఆనందం ఉంది నాకు. సింగింగ్తో పాటు సింగింగ్ కన్నా బాగా ఆర్కెస్ట్రా చక్కగా వాయించారు. సార్ మిమ్మల్ని అడిగితే 100 out of 100 ఇచ్చేస్తారు. కరెక్ట్గా చెప్పావు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అండ్ ఇది నా యాక్చువల్లీ ఆల్బమ్లో కూడా నా ఫేవరెట్ సాంగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సౌజన్య. థ్యాంక్స్ అలాట్. మీ గురుగారు పేరేంటన్నమ్మా? జోగులాంబ గారు. శ్రీమతి జోగులాంబ. జోగులాంబ. ఎవరెవరైతే బాబా గారిని చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ డైరెక్ట్గా వెళ్ళి సినిమా థియేటర్స్లో చూడొచ్చు. బాబా ఎప్పుడు మనతో ఉంటారు అఫ్ కోర్స్. కాకపోతే అక్కడ ఇంకా ప్రత్యక్షంగా ఉంటారు. తప్పకుండా చూడండి. సెప్టెంబర్ 1st వీక్లో షిరిడి సాయి చిత్రం రిలీజ్ కానుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. మరి నెక్స్ట్ ఈ సినిమా నుంచి అద్భుతమైన పాట పాడడానికి మన ముందుకు వస్తున్నాడు శ్రీకాంత్. గట్టిగా చప్పట్లతో స్వాగతం. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.
నీ పదముల ప్రభవించిన గంగా యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా ఏ జీవమైన భావమైన నీవేగా నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ మనుజులలో దైవం నువ్వు కోసల రాముడివై కనిపించావు గురి తప్పని భక్తిని పెంచావు మారుతిగా గుపించావు భక్త సులభుడవై కరుణించావు బోళా శంకరునిగా దర్శనమిచ్చావు ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు ఏకమనేకమ్ముగా విస్తరించినావు ఏకమనేకమ్ముగా విస్తరించినావు నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి